అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూలై 29వ తేదీన బుధవారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున గురు స్వరూపమైన సాయిబాబాను, దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడిని పూజిస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ గురు పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. గురు పౌర్ణమి పూజా విధానం, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూలై 29 గురు పౌర్ణమి వచ్చింది. ఈ పౌర్ణమి రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో గురుదేవులను పూజించండి. చాలామంది పూజ గదిలో సాయిబాబా చిత్రపటం లేదా విగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ రోజున సాయిబాబాని పూజిస్తే చాలా మంచిది. అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజిస్తే మీ పిల్లలకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నీటిలో చిటికెడు పసుపు కలిపి ఉదయాన్నే తలస్నానం చేయండి. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది. ఈ రోజున పూజ కోసం నానబెట్టిన శనగలు, అక్షింతలు, కొబ్బరికాయ, పసుపు రంగు పుష్పాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న సాయిబాబా చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు చామంతి పూలతో సాయిబాబాని అందంగా అలంకరించండి. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా కొన్ని అక్షింతలను పెట్టుకోండి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయిబాబా ఫోటోకి శనగల మాల వేసి పూజ చేస్తే మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. కాబట్టి ఒక పసుపు దారానికి 21 లేదా 108 శనగలను గుచ్చి మాలలాగా తయారు చేసి బాబా పటానికి వేసి పూజ చేసుకోండి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రమిదలో పసుపు రంగు వత్తులు వేసి దీపం వెలిగించండి. మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల వద్దకు చేరుతాయి. పసుపు రంగు వత్తులను ఎలా తయారు చేయాలంటే తెల్లటి దూది వత్తులను పసుపు నీటిలో తడిపి వాటిని ఆరబెట్టి ఆ పసుపు వత్తులను పూజలో ఉపయోగించండి. ఇక పూజలో సాయిబాబాకి నైవేద్యంగా పాలతో చేసిన స్వీట్లు నివేదించాలి. ఇలా ఇంట్లో పూజ చేస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని జపించండి. అయితే దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం చదవడం వీలు కాకపోతే శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. చివరగా హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయానికి వెళ్ళి బాబాను దర్శించుకోండి. విశేషంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబా ఆలయంలో హారతిని దర్శించుకుంటే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున సాయిబాబా దేవాలయానికి వెళ్ళేవారు శనగల మాలను తీసుకువెళ్ళి బాబా మెడలో వేయండి. శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ పౌర్ణమి రోజున 108 శనగలను నానబెట్టి పసుపు దారంతో మాలగా గుచ్చి బాబా మెడలో వేస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. అంతటి శక్తి ఈ శనగల మాలకు ఉంటుంది. ఈరోజు సాయిబాబాకి శనగల మాల సమర్పిస్తే జాతక దోష నివారణ, ధనాకర్షణ, అప్పుల బాధల నుండి విముక్తి, ఉద్యోగ వ్యాపారంలో ఉన్నతి, శీఘ్ర వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతాయి. ఇక ఈ రోజున దేవాలయానికి వెళ్ళేవారు షిరిడి సాయి ధునిలో ఎండిన కొబ్బరికాయను తప్పకుండా వేయండి. సకల పాపాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది. ఆలయ ప్రాంగణంలో ఆముదపు నూనెతో దీపాలు వెలిగించండి. భక్తులకు తాలింపు పెట్టిన శనగలు పంచితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పండితులు వివరిస్తున్నారు. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున తప్పకుండా గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ రోజున దేవాలయానికి వెళ్ళిన వారు దేవాలయంలో ఉన్న బ్రాహ్మణుల పాదాలకు నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. చాలా మంచిది. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం లేదా స్వయం పాకం దానం చేసినా మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపవాసం ఉండండి. అలాగే ఈ రోజున తులసి కోటను పూజిస్తే చాలా మంచిది. పౌర్ణమి రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున త్రిమూర్తుల స్వరూపమైన రావి చెట్టును పూజిస్తే శని దోషాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. అయితే ఈ రోజున రావి చెట్టును పూజించేవారు
రావి చెట్టు కింద పసుపు నీళ్లు పోసి 7 ప్రదక్షిణలు చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి. ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున పసుపు దారానికి పసుపు కొమ్ములు కట్టి మీ పూజ గదిలో పూజ చేయండి. పూజ పూర్తయ్యాక ఈ పసుపు కొమ్ములను మీ బీరువా లాకర్లో పెట్టుకోండి. ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించారు. అయితే మన పురాణాల ప్రకారం ఈ పౌర్ణమి రోజున ఎవరైతే వ్యాస మహర్షిని పూజిస్తారో అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ వ్యాస మహర్షి వరం ఇచ్చాడు. పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి అఖండ రాజయోగాన్ని పొందారట. అయితే మనం వ్యాస మహర్షిని పూజించడానికి అందరిలలో వ్యాసుడి చిత్రపటాలు ఉండవు. కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని చదవండి. వ్యాం వేద వ్యాసాయ నమః. ఈ శక్తివంతమైన మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున గురు స్వరూపమైన దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, షిరిడి సాయిబాబాను లేదా రాఘవేంద్రుడిని పూజించాలి. అలాగే చదువుకునే విద్యార్థులు ఈ పౌర్ణమి రోజున మీ నుదుటిన గంధం బొట్టు పెట్టుకోండి. జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందుంటారు. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామి మేడి చెట్టు మొదట్లో నివసిస్తారట. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ మేడి చెట్టును పూజించాలి. మేడి చెట్టు కింద దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున తప్పకుండా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు లేదా ఓం గుర్తు వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా మీ ఇంట్లో ఉన్న పెద్దలకు, అంటే మీ తల్లిదండ్రులకు లేదా మీ అత్తమామల పాదాలకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్యు లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీకు చదువు చెప్పిన గురువులకు పసుపు రంగు వస్త్రాలు దానం చేసి ఆశీర్వాదం తీసుకుంటే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక నరదిష్టి దోషాలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున ఒక తెల్లటి దారానికి పసుపు రాసి మీ కుడి చేతికి కట్టుకోండి. నరదిష్టి దోషాల నుండి ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ పౌర్ణమి రోజున మీకు వీలు కుదిరితే రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకుని మంత్రాక్షతలు తెచ్చుకోండి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుని వెళ్తే శుభ ఫలితం కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున గోవును పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు నివసిస్తారు. కాబట్టి గోమాతకు నానబెట్టిన శనగలు ఆహారంగా తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున కనీసం 5 పేదవారికి అన్నదానం చేయాలి. తద్వారా జన్మ జన్మల పాపాలు నశించి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించినా చాలా మంచిది. ఇక తరచూ మీ ఇంట్లో ఏదో ఒక సమస్య ఏర్పడుతుంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గి సుఖ సంతోషాలు మొదలవుతాయి. ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని, షిరిడి సాయిబాబాని ఇలా ఎవరిని దర్శించుకున్నా వ్యాస మహర్షిని పూజించినంత ఫలితం దక్కుతుందని పండితులు వివరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.